హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తానేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కర్ శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసరికి 9వ తారీఖు అండి, 4వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి బుధవారం అండి. ఈరోజు ఏ జాములు ఏ రంగు కోడి గెలుస్తానేది చూద్దాం. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు ఇక్కడ కోడి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మొదటి జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కెక్కెరలు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డేగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమలు, నల్ల అబ్రాసులు, గట్టి కాయకి నెమలు, శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల నెమలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక డాగ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కైక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపిచ్చిన పర్లాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములో. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్ల బుట్లు సేతువాలు, నల్ల బోర్ల పచ్చకాకులు, నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. డాగ్ చూపు గల పింగళ వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు సేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్లకోడి కైక్కెర్లు, నల్లకొట్ట రసంగులు, కోడి కాకి డాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమల డాగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కైక్కెర్లు, ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల కాకిలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. నెమల చూపు గల డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు, నెమల మైలాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్లాలు, ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాయకి డాగలు, నల్ల బుట్లు సేతుబాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. నెమల చూపు గల డాగలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు అయితే చూసుకొని ఉపయోగించండి. ఇక చివరిగా ఐదో జాము అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఐదో జాము టైంలో కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్లాలు, నల్ల బుట్లు సేతువాలు, గౌడి నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కెక్కెర్లు, నల్ల మైదాలు, కాయకి పెట్టమార్లు ఇవన్నీ కూడా ఈ ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి ఐదో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల పింగళ్ళు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు రంగులు ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియోని మాత్రం